హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ 9. ఇప్పటిదాకా ఎపిసోడ్స్ నేను చూస్తూ ఉన్నాను కానీ ఎప్పుడు రివ్యూ ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఎమ్మెల్యేల కోసం ఎప్పటి నుంచో ఇవ్వాలనిపిస్తుంది కానీ ఎప్పుడు ఇవ్వలేకపోతున్నాను. ఎందుకులే అని. కానీ నాకు ఏమో ఫస్ట్ నుంచి చాలా ఫన్నీగా నేను చూస్తున్నాను. అసలు ఎంత బాగా చేస్తానంటే నేను మామూలుగా జబర్దస్త్లో అంతలా లైక్ చేయలేదు కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత లైక్ చేసింది ఎవరినంటే నేను ఎమ్మెల్యేలు మాత్రం. ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా అసలు టాస్కులు ఆడుతున్నాడో, అందరిని నవ్విస్తున్నాడో, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కుదరలేకుండా అసలు ఈ సీజన్ నాకైతే చాలా 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 బాగా నచ్చాడు. నేను సపోర్ట్ చేస్తున్నాను కూడా. ఇప్పుడు ఒకసారికైనా నామినేషన్కి వస్తాడేమో పాపం ఓటేద్దాం. బట్ ఒకసారికి కూడా రాలేదు అసలు ఇప్పుడు దాకా ఓటేస్తామంటే. అసలు ఎంత బాగా ఆడుతానంటే చాలా బాగా ఆడుతున్నాడు. ఈరోజు కూడా కెప్టెన్ అయ్యాడని అందరూ నేను ట్విట్టర్లో చూశాను. అందుకే వీడియో చేయాల్సి వస్తుంది. సాయంత్రం కూడా నేను ఎపిసోడ్ చూస్తాను. సపోర్ట్ చేద్దాం. ఒక కమెడియన్ విన్నర్ అవుతే మనందరం విన్నర్ అయినట్టే. ఎంతలా బాగా నవ్వించాడు కాబట్టి మిమ్మల్ని మనం ఎలాగైనా ఒక బిగ్ బాస్ 9కి విన్నర్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ఎవరు ఇష్టం లేదు. ఈ సంవత్సరం ఏమీ లేదు టైంపాస్ అనుకున్నాను నేను. కానీ మిమ్మల్ని వచ్చి సీజన్ అనేది మొత్తం పైకి లేపాడు. ఎక్కడ బోర్ కొట్టించలేదు, ఎక్కడ ఇచ్చేయలేదు. అసలు ఎంటర్టైన్మెంట్ మాత్రం కుదరలేకుండా చేసింది ఎవరంటే ఇమ్మాన్యుయల్. ఈరోజు కెప్టెన్ అయినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. ఇమ్మాన్యుయల్ తన స్టోరీస్ చెప్తుంటే కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు తను అంత పని చేసి అంత స్ట్రగుల్స్ చేసుకుని వచ్చాడా పాపం అనుకున్నాను నేను. అతను లైఫ్ స్టోరీస్ చెప్తుంటే మాత్రం వాళ్ళ నాన్నగారు ఇలా సెంటరింగ్ పనికి వెళ్ళడం అయ్యో చెప్తుంటే చాలా బాధేసింది. మనం కూడా అలాంటి పనులు చేసి వచ్చిన వాళ్ళమే కదా, మనకి కష్టాలని మనకు తెలుసు కదా అని తను చెప్పుకొని అసలు తను ఫస్ట్ టైం ఒక స్కూల్లో పనిచేయడం కూడా చెప్పుకుంటున్నాడు. ఇలాగ కంప్యూటర్ కొన్ని ఎగ్జామ్స్ పేపర్స్ కానీ ఏం చెప్పుకున్నాడు. చాలా బాగా అనిపించాడు. టాస్కుల్లో మాత్రం ఎరగదీస్తున్నాడు భయ్య. ఎలా ఉన్నా కానీ టాస్కులు మెయిన్ టాస్కులు బాగా ఎరగదీసేస్తున్నాడు. దాని తర్వాత కెప్టెన్సీ కూడా బాగానే చేశాడు. నాగార్జున వచ్చిన ఎపిసోడ్స్ కూడా తననే పొగుడుతున్నాడు. ఎలాగైనా మనం అందరం ఒక్కసారి నామినేషన్కి వస్తే కొంచెం ఓటేద్దామని చూస్తుంటే అవకాశం ఇవ్వాలని ఇస్తలేదు మనకి. అదే మనకి ఇదంతా చాలా మన అందరం సపోర్ట్ చేద్దాం. ఒక కమెడియన్ ఈ సంవత్సరం ఈ ఇయర్ సీజన్ 9కి కమెడియన్ విన్నర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అందరు కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్టింగ్ ఫర్ ఇమ్మాన్యుయల్. ఎవరు రాంగ్గా తీసుకోకండి. తను చేసి అన్నీ తను జరిగినవన్నీ దాన్ని ఏమనుకుంటున్నాడో చెప్తున్నాడు అంతే తప్ప తను ఎప్పుడు బ్యాడ్గా ఏది చెప్పలేదు. అంతేగాని మనం బ్యాడ్గా చూడొద్దు ఇమ్మాన్యుయల్ మాత్రం. అందరూ గుడ్గానే చూడండి. పాజిటివ్